నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. దేశానికే తలమానికంగా నిలిచిన వారిది ఆ బ్రిడ్జ్. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వంతెన గోదావరిపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. దాదాపు 100 ఏళ్ల పాటు సేవలందించిన ఘన చరిత్ర ఆ బ్రిడ్జ్ సొంతం. ఆ వంతెనపై ప్రయాణం చేస్తే ప్రయాణికులకు ఓ వింత అనుభూతి కలిగేది. కాసేపు గోదారమ్మ అందాలు చూస్తూ పరవశించిపోయినట్టుండేది. మద్రాస్, కోల్కతా మహానగరాలను కలిపేందుకు గోదావరిపై నిర్మించిన అతి పొడవైన వంతెన అది. ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు ఈ వంతెన సాక్షిభూతంగా నిలిచింది. కాంక్రీట్ ఉపయోగించకుండా సున్నం, సీసం, బెల్లం ఇతర పదార్థాలతో నిర్మించిన అతిపెద్ద రాతి కట్టడమే హేవ్లాక్ వంతెన. హేవ్లాక్ వంతెన ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. చెన్నై నుంచి కోల్కతా రైలు మార్గంలో ఈ వంతెన ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని 47 లక్షల అంచనా వ్యయంతో 1897 నవంబర్ 11న ప్రారంభించి 1900 ఆగస్టు 30న పూర్తి చేసింది. దాదాపు 2.7 కిలోమీటర్ల పొడవు, 1.7 మీటర్ల వెడల్పుతో సర్ ఆర్థర్ హేవ్లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ వంతెనపై మొట్టమొదట హౌరా మేల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం చేసినట్టు రికార్డులో నమోదైంది. 100 ఏళ్ల పాటు నిరాటంకంగా ఈ వంతెన సేవలందించింది. దీని సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది. చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించినట్టు తెలిపారు. గోదావరిపై బ్రిటిషర్స్ కట్టిన తొలి బ్రిడ్జ్ ఇది. గోదావరి నదిపై హేవ్లాక్ వంతెన 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. 54 స్తంభాలతో 9096 అడుగుల పొడవైన వంతెనను అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్లాక్ పేరు మీద ఈ బ్రిడ్జ్ కు హేవ్లాక్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. చాలా మంది ఆయన ఈ బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఫ్రెడరిక్ థామస్ వాల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. కొందరు విద్యావంతులు, మేధావులు దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరడంతో ఇది పర్యాటక శాఖ ఆధీనంలోకి వెళ్లింది. వంతెనను పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వంతెన తొలగిస్తే ఇచ్చే ఇనుముతో 10 కోట్ల ఆదాయం చేకూరుతుందని రైల్వే శాఖ భావించింది. అయితే రాజమండ్రి ప్రజల జీవన విధానంలో భాగంగా మారిపోయిన నిర్మాణం తొలగించవద్దని రైల్వే శాఖను ప్రజలు విన్నవించుకున్నారు. దీంతో 2017లో రాష్ట్ర ప్రభుత్వం వంతెన ఇనుముకు వచ్చే మొత్తాన్ని అంటే 12.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ నిర్మాణంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అప్పట్లో బ్రిటిష్ వారి ప్రధాన స్థావరాలైన మద్రాస్, కోల్కతా మధ్య రవాణా ఈ బ్రిడ్జ్ నిర్మించిన ధర సులువుగా మారింది. అలాగే గోదావరిని సురక్షితంగా దాటడానికి ప్రజలకు కూడా ఒక రవాణా సాధనం లభించినట్టయింది. అంతకుముందు కేవలం పడవల ద్వారానే గోదావరిని దాటేవారు. గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు పడవలో గోదావరిని దాటితే ఒక్కసారి ప్రాణ నష్టం కూడా జరిగేది. అలాంటి వాటికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చెక్ పెట్టింది. అప్పట్లో బ్రిడ్జ్ పైన ఎలాంటి ఆధారం లేకుండా ట్రైన్ వెళ్తుంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్ గా కూడా ఫీల్ అయ్యేవారు. దాని పక్కనే ఆర్క్ బ్రిడ్జ్ కట్టాక ఈ హేవ్లాక్ వంతెనను విధుల నుంచి తప్పించారు. ఈ బ్రిడ్జ్ పైన రోడ్డు వేసినట్టయితే అది సైకిల్ పై రాజమండ్రి వచ్చే చిరు వ్యాపారులకు, రైతులకు లాభిస్తుందని వివరించారు. అలాగే వాకింగ్ చేసే వారికి కూడా అందుబాటులోకి వస్తుందని, అంతేకాకుండా బ్రిడ్జ్ పైన చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసి మార్కెట్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనివల్ల రాజమండ్రికి పెద్ద టూరిజం అట్రాక్షన్ గా హేవ్లాక్ బ్రిడ్జ్ మారుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అటు రైల్వే శాఖకు, ఇటు ప్రభుత్వానికి చేరాయి. అయితే నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా ఈ ప్రపోజల్లో స్తబ్దత నెలకొంది. ఈ అడ్డంకులన్నీ తొలగి త్వరలోనే హేవ్లాక్ బ్రిడ్జ్ ని పాదచారులకు అందుబాటులోకి తెస్తారని గోదావరి జిల్లాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చిరకాల కోరిక నెరవేర్చాలని వేడుకుంటున్నారు.